బ్రో బ్రో ఈడికేం దూకితే చావు కానీ భువనగిరి గుట్టెక్కి దూకు పక్క పోదు. అసలు ఓడరా నువ్వు రా అప్పుడే ఫ్రీ అయిపోయాను. అరే ఇక్కడ ఒక మనిషి చచ్చిపోతుండు, హెల్ప్ చేయాలి, కాపాడడం లేదు. అవన్నీ వద్దు బ్రో, నాకు ఈ హెల్ప్ చేసుడు సంఘసేవ ఇవన్నీ చేయ. నువ్వు జావనీకి వచ్చినావు, నువ్వు జావు అంతే. మరి ఇంత వైల్డ్గా ఉన్నావు ఏంద్రా? కనీసం చచ్చేటప్పుడు ప్రశాంతం లేదా? బ్రో 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 ఒక్క నిమిషం. ఏంద్రా ఇప్పుడు కాపాడనీకి వస్తున్నావు ఏంది? లేలే అవన్నీ నేను చెయ్య, నీ సావు నువ్వు జావు. కాకపోతే నీ స్టోరీ చెప్పివో బ్రో. ఎట్లా కనపడుతున్నా నీకు? అంటే ఇప్పుడు నా ముందు ఒకటి చచ్చిపోయిండన్న బాధ కన్నా వాడు స్టోరీ తెలియకుండా పోయిండన్న ఆ బాధ తినేస్తుంది బ్రో నన్ను. అందుకే అంటే ఇప్పుడు నా సావు నీకు ఎంటర్టైన్మెంటా? ఆల్మోస్ట్ అట్లాంటిదే బ్రో. నేను చెప్పదేంగి బ్రో బ్రో అట్లా కాదు కానీ మందేస్తావా? వేస్తా. ఇగో 5 minutes ఆగు, పక్కనే వైన్ షాప్ ఉన్నది, పోయి బయట తీసుకొస్తా. తాగి నీ స్టోరీ మొత్తం చెప్పి చచ్చిపో. మందులేదేం లేదు బ్రో. ఫ్రీగా తాగిపిస్తా అంటే వద్దంటావేంది బ్రో? అరే నువ్వు వద్దు, నీ మందు చల్ బాయ్. మందేవా? అప్పుడే వేస్తుండే, ఇప్పుడు మానేసిన. నేను మందు తీసుకొచ్చింది నీ గురించి తెలుసుకోనీకి. ఫస్ట్ నీ పేరేంది చెప్పు. విషి. శివ. శివ చెప్పు నీ గురించి చెప్పు. చెరకు దరిద్రం మాలూम मालूम अच्छा दरिद्रम मालूम वो सब मैं पीछे गियर से धूकी రాబోతే అవుతుంది నాకు. సారీ మళ్ళా చెప్పు చెప్పు. మంచి దమ్ బిర్యానీ తెలుసు కదా, అది తింటుంటే లాస్ట్లో ఇలాచి వస్తుంది, లవంగాలు వస్తే ఎట్లుంటుంది? గలీజ్ ఉంటుంది. నా బతుకులో బుక్కకి గయ్య వస్తాయి. ఏం చెప్తున్నావు బ్రో? ఇలాచి ఏంది, లవంగం ఏంది? నీ స్టోరీ చెప్పంటే. Do you see light coming up on your device? No, you don't. Did you press the power button? May I know what did you exactly pressed? No, not the power adapter, the power button. The power button which is on your phone. Hello. హలో. ఏడున్నావు? పొద్దున్న నుంచి రిప్లై లేదు. అన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు, కొంచెం ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంది. అరే ఎప్పుడు చూసినా ఫ్యామిలీ ట్రిప్లే నానే. నేను ఎన్నిసార్లు పిలిచినా కలుద్దాం, ఒక్కసారి వచ్చినావా అని? అరే నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండు, అని కూడా కలవాలని ఉంటుంది, కలుద్దాం పోరండి, సంబరపడతాడు అని ఉందా అనే నీకు? ఆ బీటీఎస్ పోరాల మీద పెట్టిన శ్రద్ధ నా మీద పెట్టుంటే ఎప్పుడో బాగుపడుతుండే. కలుద్దాం చెప్తా, నేను టైం దొరకట్లేదు. ఏం చెప్తావు? ఆడు చూడు సూరజ్ గాడు, నేను గోవా పోదాం ప్లాన్ వేస్తే ఆడ పిల్లలతో గోవా పోయిండు. నువ్వు ఉన్నావు స్నాప్చాట్లో ఫిల్టర్లా ఫోన్లోనే ఉంటావు, బయటికి రావు. అరే నేను కొంచెం బిజీ ఉన్నా, దాన్ని మళ్ళీ చేస్తా తర్వాత. ఓకేనా? సీ యూ, బాయ్. సరే బాయ్, లవ్ యూ. చిన్ని అమ్మ జీవితం ఇది కూడా పెట్టింది. దెబ్బేసింది. నేను దాన్ని అంత డీప్ గేమ్ లవ్ చేయలే, కానీ పెళ్ళి చేసుకుని మంచిగా చూసుకుందాం అనుకున్నా. నాతో ఫ్యామిలీ ట్రిప్ అన్నది, ఇప్పుడేమో ఫాల్తుగాతో వెళ్ళిపోయింది. ఎవడరా ఫాల్తుగాడు? అదే రా చిల్లర్ గాడు, ప్రదీప్ గాడు. అనుకున్నా నీకు ఎన్నిసార్లు చెప్పినారా పిల్ల మంచిది కాదు వదిలేరా అని. అయ్యబ్బో వచ్చిండు వీరబ్రహ్మ. నీకు పరిచయం చేసినప్పుడు బ్యూటిఫుల్ కపుల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లవ్ బోర్డ్స్ అంటే కదరా, ఇప్పుడు కథలు పడుతురా కథలు. అట్లా కాదురా,
అట్లా ఇట్లా కాదు బే, నాతో అయితలేదు, నాతో అస్సలు అవుతలేదు. ఫోన్ చేసి ఇచ్చి పడే. ఓ వచ్చిండు పెద్ద సైంటిస్ట్. నేను చేయలేదా, ఇప్పటికి 100 సార్లు చేసిన, నా ఫోన్ ఎత్తలేదు. అది నన్ను చాయ్ బండి దగ్గర చూసింది. అయితే ఓ పని చేయి, ఆమెకి ఏం చెప్పాలంటే ఆమెకి ఏంద్ర, ఆమెకి రెస్పెక్టా దానికి. సరే, దానికి ఏం చెప్పాలనుకుంటున్నావో ఒక వీడియో తీసి పంపి. ఫోన్ తినేది అంతే అంటావా? అంతే, గేమ్ ఆలోచించకు. నాట్ సెల్ఫ్ రైట్. చివడే తీసుకో కానీ తీ. యాక్షన్. కావ్య, ఓ నా మంచి కావ్య, ఏం లోడ్ చేసింది నేను నీకు? నువ్వు అడిగినవన్నీ కొనిచ్చిన, నువ్వు అడిగినావని నా దగ్గర పైసలు లేకపోయినా నీకు కొత్త ఫోన్ కొనిచ్చిన. నేను అదే తుకడా ఫోన్ వాడుతున్నా. స్పైడర్ మ్యాన్ వెబ్ వేసినట్టు నా ఫోన్ నిండా క్రాక్లర్సే ఉంటాయి, అర్థమైందా? బట్ నేను నీకు కొత్త ఫోన్ కొనిచ్చిన, నేను అదే తుకడా ఫోన్ వాడుతున్నా. అఫ్కోర్స్ నువ్వు ఐఫోన్ అడిగినావు, నేను రెడ్మీ కొనిచ్చిన. నా బడ్జెట్ అది తప్ప మామా. అయినా ఎన్ని కలలు కలనే నీతోని కస్టమర్ గానితో కాలు మీద కాలేసుకొని చిప్స్ మింగుతుంటా మాట్లాడేటోడిని. ఐ విల్ డూ దట్ సార్, ఐ విల్ డూ బెస్ట్ ఫర్ యూ సార్ అని యాక్టింగ్ చేసినా. బట్ నువ్వు నన్ను మించిన యాక్టర్ వెళ్ళినావు కదనే. అమ్మో అమ్మో అమ్మో, రాధేశ్యామ్లో పూజా హెగ్డే అనుకున్నా, కానీ డీజే టిల్లో రాధేకి వెళ్ళినావు. రాధేగా ఎంతైనా చి నీ గురించి నేనేడ్చుడైంది. నేను బ్లాగింగ్ స్టార్ట్ చేస్తా, ఫేమస్ ట్రావెలర్ అవుతా. అరే కిషోర్గా నీ బండి నాకు ఈరా, ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తా. లేదురా, అమ్మాయి ఒప్పుకోడు. అయ్యా నువ్వు ఇచ్చేది అదిరా, నేను కష్టపడి జాబ్ చేస్తూ పైసలు జమ చేసి బండి కొనుక్కుంటా, డ్యూక్ కొనుక్కుంటా. డ్యూక్ కొనుక్కొని ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తా. ఫేమస్ కాలనీ మొత్తం ఫేమస్ అవ్వాలి. కంట్రీ మొత్తం ఫేమస్ అవ్వాలి. నేను ఫేమస్ అయిన తర్వాత మీటర్ ఏది మామ, ఏం మీటర్ అది? సబ్స్క్రైబర్ మీట్. సబ్స్క్రైబర్ మీట్ అది పెట్టినప్పుడు నా చుట్టూ వచ్చే పొరులను చూసి కుళ్ళుకొని చూస్తే కుళ్ళిపోద్దానా? పంపించేయి మామ, వీడియో దానికి పోవాలంటే. పంపించారా, వీడియో దానికి పంపించాయి. హలో, గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్ బ్రో. లాస్ట్ వీక్ మీరు 10 days లీవ్ కావాలన్నారు కదా బ్రో? అవును బ్రో. మీరు ఇంకా లాగిన్ చేయనక్కర్లేదు బ్రో. అదేంది బ్రో? మిమ్మల్ని జాబ్లో నుండి తీసేసినాం బ్రో, యూ ఆర్ ఫైర్డ్. అదేంది బ్రో? నిన్న నైట్ మీరు పెట్టిన వీడియో అందరు చూశారు. సో మీరు కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారో CEO కూడా చూసిండు బ్రో. వీడియోనా? షిట్టే బ్రో, షిట్టే. మీకు మంచిగా శాలరీ ఇచ్చి జాబ్ చేసుకొని రానంటే ఇట్లాంటి పనులే చేస్తారు బ్రో. అది వేరే గ్రూప్లో పంపబోయి బై మిస్టేక్ మన గ్రూప్లో సెండ్ చేసేసా బ్రో. ఇక్కడ ప్రాబ్లము మీరు పంపిన వీడియో కాదు బ్రో, కస్టమర్స్ గురించి మీరు మాట్లాడిన తీరు. సారీ బ్రో, నేనేం చేయలేను ఇంకా, సారీ బ్రో. హలో బ్రో. ఉద్యోగం పోయిందని జాబ్ మానేద్దాం అనుకున్నావా? అమ్మ, ఉద్యోగం పోయిందని చెప్పి చచ్చిపోదాం అనుకున్నావా? కాదు మరి ఏంది, పిల్ల మోసం చేసిందనా? అస్సలు కాదు. మరి ఎందుకు బ్రో? బేసిక్గా నా బతికి ప్రశాంతత లేదు, అమ్మాయి లేరు,
ఉన్నొక్క జాబ్ పీకింది, పిల్ల మొత్తానికి పీకింది. ట్రావెలింగ్ చేయాలనుకున్నా, బ్లాగింగ్ చేయాలనుకున్నా, కాలేదు. నా ఫ్రెండ్స్ అందరినీ బండి అడిగే తెలుసా బ్రో, కానీ ఒక్కనే కొడుకు ఇచ్చేటాడు కాదు. ఐటమ్ కాదు, అందరు దండలే ట్రిపులకు మీద ట్రిపులకు పోయేది. ఇంకా ఎవడి కోసం బతకాలి, ఎందుకు బతకాలి బ్రో? ఏంటి దీనికోసమే చచ్చిపోదాం అనుకున్నావా నువ్వు? చెప్పేటోడికి బాగానే ఉంటుంది, పడేటోడికి తెలుస్తుందా బాధ. సరే ఈ దరిద్రం గిరిద్రం ఇవన్నీ పక్కన పెట్టు బ్రో. లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడు పిలుస్తాడు, వీడు పిలుస్తాడు, వాడిస్తాడు, వీడి ఇస్తాడు అని కూర్చున్నావు అనుకో, ముందుకు పోలేవు. వేస్ట్ బ్రో ఇవన్నీ. నువ్వు చేయాలనుకుంది నువ్వు చేయాలంతే. నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ నేనే చెప్తావు. నాకు నీలాగా అన్నీ ఉంటే చేసేటండి, అంతెందుకు. ఇప్పటికిప్పుడు గోవా పోవాలనుకుంటున్నా పోతానా? వెళ్తామా చెప్పు. అయినా ఇవన్నీ నీకెందుకులే బ్రో, నీకు అన్నీ ఉన్నాయి. తీసుకెళ్ళి నన్ను ఎక్కడైనా వదిలేయి. ఎల్లారి కింద పడి దూకి చస్తా దూకి చస్తా. గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్. ఏడున్నాం, ఎటు పోతున్నాం? ఏం లేడా, గోవా దాకా పోతున్నాం చిన్నగా. గోవా ఏంది? ఇట్లా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, స్మగ్లింగ్ చేస్తుంటాడు అనమాట ఆర్గన్స్. నువ్వు ఎట్లా చచ్చిపోతా అన్నావు కదా నిన్న, వానికి ఇచ్చేసి పోతే పాపం వాడన్నా బాగుపడతాడని చెప్పి తీసుకోపోతున్నాను. జోకా బొక్కలా ఉంది బ్రో. జోక్ ఏంది బ్రో? చూడు, కావాలంటే కర్ణాటక బార్డర్ దాటినాం. బ్రో. ఏంది బ్రో, నిజం కర్ణాటకలో ఉన్నాం? మళ్ళీ ఏం చెప్పినా వల్ల నేను బ్రో మజాక్ ఎక్కువ, బండి వెనక్కి తిప్పు. బ్రో మజాకేంది బ్రో, నువ్వే కదా చచ్చిపోతా అన్నావు, ఇచ్చేసి పోతే అయిపోతుంది. అరే నేనేదో కోపంలో అన్నారు అయ్యా, ఆడికెళ్ళి దుక్కి తేలిక కూడా చావదు, నేనేం చేస్తా? బండి వెనక్కి తిప్పు. మళ్ళా దరిద్రం అంటివి, లవంగం అంటివి. దరిద్రం లేదు, రసం సాంబార్ లేదు, బతుకుంటే కూలి పని చేసుకొని బతుతా. బండి వెనక్కి తిప్పు. అరే బండాపు బ్రో, బ్రో నిన్నే బండాపు. బండాపుతో హ్యాండ్ బ్రేక్ ఉందిరా. అవు బ్రో, రాత్రి నువ్వే కదా డిచ్ అయ్యి గోవా పోవాలనుకుంటే పోతామా అన్నావు. నేను కూడా పోదాం అనుకున్నా గోవాకి, ఒక్కడేం పోతా అని చెప్పి నిన్ను కూడా తీసుకుపోతున్నా. నేనన్నా గోవా పోదామని? అంటే పోదాం అనలేవు, పోవాలనుకుంటే పోతామా అన్నావు, పట్టుకొచ్చేసిన. అంటే మాత్రం తీసుకొస్తావరా? అంతే కదా. ఇగో నాకు లాగిన్ టైం అవుతుంది, బండి వెనక్కి తిప్పరా అయ్యా. లాగినా? జాబ్ తీసేసి అన్నావు బ్రో. అవును కదా, నిజంగా స్మగ్లింగ్ గిగ్లింగ్ లాంటివి లేవు కదా? ఏ లేదు బ్రో. ఆయన నా దగ్గర పైసలు లేవు. నేను అడిగినా. నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు? హెల్ప్ ఏం లేదు బ్రో, నేను పోవాలనుకున్నా. నేను ఒక్కడేం పోతా, నిన్ను కూడా తీసుకోపోతున్నా, చెప్పినా కదా ఆల్రెడీ. అవును బ్రో, నా సొల్లంతా చెప్పిన, కానీ నీ గురించి ఏం అడగదు. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? నా గురించి ఎందుకులే బ్రో ఇప్పుడు. అబ్బా, నా గురించి మొత్తం చెప్పినాగా, నీ గురించి చెప్పేయి. తప్పదా? తప్పదు బ్రో. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే బ్రో. నువ్వు ఎట్లయితే ఇప్పుడు బ్లాగర్ అవ్వాలనుకున్నావో, నాకు కూడా కొన్ని అంబిషన్స్ ఉండే. ఏందది?
ఆ ఎక్స్ప్రెషన్ ఏందిరా ఏదో ఫస్ట్ టైం చూస్తున్నట్టు. ఇది ఎన్నిసార్లు చూసినా ఫస్ట్ టైం చూసినట్టే అనిపిస్తుందా? అంతగానే ఏముందిరా ఆ సినిమాలో ఒక్క యాక్షన్ సీన్స్ అక్కర్లేదు. దాట్స్ ద మెయిన్ పాయింట్ రా. అన్నెసరీ యాక్షన్ సీన్స్ పెట్టకుండా ఎంత కావాలో అంతే పెట్టిర్రు. అయినా ఇప్పుడు వరకు వచ్చిన బ్యాట్మ్యాన్ మూవీస్ అన్నిట్లా ఐ ఫీల్ దిస్ ఇస్ ద బెస్ట్ బ్యాట్మ్యాన్ మూవీ. మళ్ళీ డార్క్ నైట్ ఏంది? డార్క్ నైట్ తోపే, కానీ ఇది కరెక్ట్ కామిక్స్లో ఎట్లుంటుందో అట్లా చూపించిర్రా. బ్యాట్మ్యాన్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఎంత డార్క్గా చూపించాలో అంత డార్క్గా చూపించారు. బొంగులే ఎంతైనా కానీ నాకు చాలా డార్క్ అనిపించిందిరా. అరే అవతార్ సినిమాకి పోయి గ్రాఫిక్స్ ఎక్కువైనాయి అన్నట్టుంది. వాళ్ళు చూపించాలనుకుందే డార్క్ రా. అయినా ఎన్ని రోజులని చూస్తారు రా సాచురేటెడ్ పాలిష్డ్ సూపర్ హీరో మూవీస్. మార్వెల్ అట్లానే తీస్తుంది కదరా. మార్వెల్ గురించి చెప్పకరా నాకు నువ్వు. ఎసొంటి సినిమాలు తీస్తుండే మాలత అయిపోయాయి. అయినా ఎండ్ గేమ్ తోటి అయిపోయిందిరా మార్వెల్ లైట్. నోవేహం బాగానే ఉంది కదరా. ఏ చల్, సినిమా నారాది క్యామియోస్ని నమ్ముకొని తీస్తుర్రా సినిమాలు. అందులోకించి పాత హీరోస్ని విలన్స్ని తీసేసేయి. ఏమన్నా స్టోరీ ఉందా రా అందులో? నువ్వు తీరా, నువ్వు మేము చూస్తాం. తీస్తారా? పక్క తీస్తా. ఒకరోజు నా సినిమా కూడా వస్తుంది, ఫిలిం బై శివ అని లాస్ట్లో చూస్తావు. 500-600 సంవత్సరాల తర్వాత అది పడుతుంది రా, టైం పడుతుంది. ఇప్పుడు సడన్గా పోయి హై బడ్జెట్ సినిమా తీయమంటే ఎవడు తీయడు. అందుకే ఒక ఫీల్ గుడ్ గ్రౌండెడ్ మూవీ రాసుకున్నా. ఇట్లా మనం డైలీ చూసే ఎమోషన్స్ అవన్నీ పెట్టి రాసిన. ఇట్లా ఇట్లా పిసికి పడేస్తా గుండెలు. మంద అయిపోయింది. నీ అబ్బా నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఐ డోంట్ కేర్ రా, ఐ మిస్ ప్రీతిరా. అరే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకరా. నువ్వు మంద ఆకుండా ఏం చెప్పినావు నాకు? అరే ముందే చెప్తున్నా నీకు, ఇంట్లో ఆంటీ లేదు ఒక్కడనే ఉన్నా బాధ అవుతుంది అన్నామని వచ్చిన. మందు తాగినాక ప్రీతి అగరబత్తి అన్నాం అనుకో లేచి వెళ్ళిపోతే చెప్తున్నారు. అరే నేను ప్రీతియా? ఎవరు ప్రీతి? అది అప్పుడు రా. అరే కొంచెం అన్న సిగ్గుండాలరా నీకు. ఆ పిల్లకి పెళ్ళి కూడా అయిపోయిందిరా, ఇంకా ప్రీతి ఏందిరా? ఏ చల్ నేను పోతున్నా. నా బాధ తినవారా? అరే నాకు స్కూల్లో సోషల్ సబ్జెక్ట్ అంటే మస్తు చిరాకుంటుండే. 25కి 2 మార్క్స్ వస్తుండేరా నాకు. అసలు సోషల్ గురించి చెప్పినా ఇంట కానీ నీకు దండం పెడతారా ప్రీతి గురించి మాట్లాడకు. సర్లే కూసో. అరే మళ్ళీ ప్రీతి గురించి తీసినావు అనుకో చాతులు ఇంటికలు వీక్తా చెప్తున్నా. సర్లే రా కూసో. అంటే మా ప్రీతి అరే ఆగరా, ఏంది మమ్మీ? నైట్ తాగినవా? ఏ నేనేదో తాగుతా మమ్మీ? తాగుతానా నేను? మరి రోహిత్ నాకు రాత్రి కనిపించినావు కదా వైన్ షాప్ దగ్గర. ఏంది మమ్మీ ఈ క్వశ్చన్లు? వాడు కార్తిక్ గాడు బాధ అవుతుందిరా అంటే పోయి తెచ్చుకున్నాం. వాడు తాగిండు, నేను కాదు. ఏ మమ్మీ నేను తాగుతానా? ఆడు శివగాడు తాగి. మరి నువ్వేం చేస్తావు? రెడ్ బుల్ తాగు. 0% ఆల్కహాల్. ఆడు బీడు తాగుతాడు. అబోవ్ 5% ఆల్కహాల్. మంచి అనేటాడు తాగుతాడా మమ్మీ అంతా? ఆడు తాగుతాడు. గలీజుడు మమ్మీ, అడుగు గలీజుడు. ఏంది మమ్మీ అట్లా చూస్తున్నావు? అంత తెలివి తక్కువ దాంట్లో కనిపిస్తున్నా నీకు? అంత తెలివి తక్కువ దాంట్లో కనిపిస్తున్నా? ఉప్మా చేస్తేనేమో టేస్ట్ లేదు అంటే నువ్వు, అదే మందుకేమో టేస్ట్ తెలియట్లేదా? ఏంది మళ్ళీ ఉప్మానా? హలో, చీపురా బెల్టా? చీపురు కట్టనే. నీకు రెండు. తప్పులేదులే, పడాలి నీకు. సర్లే, ఇంతకాలం స్టోరీ రాస్తుంటే ఏదో టైం పాస్ చేస్తున్నావు అనుకున్నారా? రాత్రే తెలిసింది చాలా సీరియస్ ఉన్నావు అని.
మా డాడీ వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో రియల్ ఎస్టేట్ వ్యక్తి వాళ్ళు ఏదో సినిమా తీస్తున్నారంట. అవునా? ఇందాకనే మాట్లాడిన ఆయనతోటి ఇవాళ ఫ్రీ ఉంటా రమ్మన్నాడు. లొకేషన్ నెంబర్ పంపుతా నీకు, తీసుకుని పో. ఇస్తారా? బొంగ వాటి ఇచ్చేది మెసేజ్ పెట్టి పోడే. సరే పంపిస్తున్నా చూడు. ఇంతకీ దీప్తి ఎలా ఉంది? బాగానే ఉందిలే. నువ్వు ఫస్ట్ లొకేషన్ పంపి, నేను మేనేజర్కి మెసేజ్ పెడుతున్నా. బాయ్ బాయ్ బాయ్. హలో సార్. కూర్చో. చెప్పు. అది మా ఫ్రెండ్ చెప్పాడు కదా, ప్రొడ్యూస్ చేస్తా అన్నారు సినిమా. జీనేంటి? జీన్ ఏంటి? జీన్స్ సినిమాలో ఉంది కదా, జీన్స్ జాన్రా. జాన్రా ఏదో ఒకటే. ఏంటి అది స్లైస్ ఆఫ్ లైఫ్. ఐటమ్ సాంగ్ ఉందా? ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్. ఏమాయరా కలిసినావా? అరే ఏం రావాడు, ప్రొడ్యూసరా రావాడు, ఐటమ్ సాంగ్ కావాలంటుండు రాడు. అరే వీళ్ళు ప్రొడ్యూసర్లు కాదురా, పైసలు ఉన్న వాళ్ళు అంతే. మనకి ప్యాషన్ ఉంటే సరిపోదురా సినిమా తీయాలంటే, ప్రొడ్యూసర్ కూడా ఉండాలి. సర్లే, ఇంకో 3 ఉన్నారు, వాళ్ళ లొకేషన్ పెడతా, వెళ్ళి కలు. సరే పంపియ్యా. ఓ గాడ్ స్టాప్ ఇట్. ఇంకా ఎంతమంది ప్రొడ్యూసర్స్ని కాదంటావు ఇట్లా? అరే చెప్పినా కదా నీకు. చెప్పినావు. ఫస్ట్ వాడు ఐటమ్ సాంగ్ కావాలన్నాడు, ఓకే ఐ కెన్ అండర్స్టాండ్. కానీ తర్వాత ముగ్గురు చిన్న చిన్న చేంజెసే కదా అడిగింది, చేస్తే అయిపోతుంది కదా. అవి చిన్న చిన్న చేంజెస్ కాదు, నా స్టోరీలో టోన్ మొత్తం చేంజ్ అయిపోతుంది వాళ్ళు చెప్పిన చేంజెస్ చేస్తే. ఏంటి ఇప్పుడు సింగ్ సౌండ్ వల్ల మూవీ టోన్ చేంజ్ అయిపోతుందా? అవుతుంది. నా స్టోరీకి సింగ్ సౌండే ఇంపార్టెంట్. నేను న్యాచురలిజం తీసుకురావాలంటే సింగ్ సౌండే కావాలి. వాట్ ఎవర్, ఈ టెక్నికల్ థింగ్స్ అని నాకు తెలీదు. బట్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ కదా, కొన్నిసార్లు మనం అడ్జస్ట్ అవ్వాలి శివ. అయినా అంతా నీకు నచ్చినట్టే జరగాలి అంటే నువ్వు సినిమా ఎప్పుడు తీస్తావు, డైరెక్టర్ ఎప్పుడు అవుతావు, ఇల్లు ఎప్పుడు కడతావు, నన్ను పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఇంట్లో నన్ను ప్రెషర్ చేస్తున్నారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని. వెయిట్ వాట్? ఇల్లు కట్టుడేంది? ఆల్రెడీ ఉంది ఆ ఇల్లు మనకి. ఆ ఇంట్లో మనం ఉండం కదా. ఎందుకు? ఆ ఇల్లుకి ఏమైంది? అది ఆంటీకి కదా. ఆంటీకి ఏంది అంటే మా మమ్మీ పేరు మీద ఉంటే మనం ఉండద్దని రూల్ ఉందా? ఎవరి పేరు మీద ఉన్నది పాయింట్ కాదు శివ, కానీ ఆంటీతో మనం ఉండం కదా. ఓ హలో, ఉండమని నువ్వు డిసైడ్ అవుతున్నావు ఏంది? నేను చెప్పినా నా ఉండమని చెప్పి. ఇందులో చెప్పడానికి ఏముంది? ఆబ్వియస్లీ వీ కాంట్ స్టే విత్ యువర్ మామ్. ఎందుకు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీతో ఏం ప్రాబ్లం నీకు? నాకు మీ మమ్మీతో ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆఫ్టర్ ఐ హావ్ సీన్ మై సిస్టర్ ఫేసింగ్ ఆల్ దట్ విత్ హర్ ఇన్లాస్, ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ ఇన్లాస్. అయినా నేను మా పేరెంట్స్ వదిలేసి వస్తున్నప్పుడు నువ్వు మీ మదర్ని వదిలేసి రాలేవా? ఎప్పుడు వదిలేమన్నాడు? పట్టుకొని రా మీ మమ్మీ డాడీని కూడా, అందరిని కలిపి చూసుకుంటా. నా ఇంట్లోనా? సరే కొంచెం టైం ఇయ్యి, నాకు లోన్ తీసుకొని పెద్ద ఇల్లు కడతా. అబ్బా ఇప్పుడు ఇల్లు గురించి కాదు శివ ప్రాబ్లం. ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ ఇన్లాస్. నాకు నేను నా పేరెంట్స్తో కూడా ఉండాలని లేదు. నాకు నువ్వు నేను మనం ఇద్దరమే ఉండాలని ఉంది. ఆర్ యూ సీరియస్? ఇప్పుడు మా అమ్మని నీకోసం వదిలేసి రమ్మంటున్నావు నువ్వు? ఇప్పుడు నీకు నేను ఇంపార్టెంటా మీ మమ్మీ ఇంపార్టెంటా అని నేను అడగను, కానీ నీకు నేను కావాలి అంటే మనం సపరేట్గా ఉండాలి. డిసైడ్ అవ్వు. ఏమంటున్నావు? మాట్లాడమైంది ఉమే?
మే మా మా ఇంత సాడ్ స్టోరీ పెట్టుకొని నేను అప్పటి నుండి నీకు అన్నీ ఉన్నాయి అంటే ఒక్కసారి నాకు చెప్పాలనిపించలేదా? అరే మనము ఎంజాయ్ చేయడానికి వచ్చినాము, చేద్దాం దా. ఏ రావే. ఎట్లుందిరా గోవా? మస్తు ఉంది బ్రో. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గోవా వస్తా అని. నేను చావడానికి అక్కడ రావడం ఏందో, నువ్వు అక్కడ పల్పి ఆరెంజ్ పెట్టుకొని కూర్చోడం ఏందో సినిమాటిక్ లెక్క ఉంది తెలుసా. అందుకే లైఫ్లో మనం అనుకునే అప్పుడప్పుడు చేయాలి అట్లా. నీ లెక్క పైసలు ఉంటే అన్నీ అనుకున్నట్టు చేయొచ్చు బ్రో. సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడైతే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. అది కాదురా, హైదరాబాద్ పోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో బ్రో, నా దరిద్రం గురించి నీకు తెలిసిందే కదా. ఏం దరిద్రం రా, ఊకే నాకు అర్థమవుతుంది. ఎన్ని రోజులు చెప్తావు ఈ మాటలన్నీ దరిద్రం దరిద్రం అని చెప్పి? ఇప్పుడు నాకైతే జాబ్ చేసి ఇంట్రెస్ట్ లేదు, ఆ కస్టమర్తో కొట్టించుకోవాలని ఇంకా అసలుకే లేదు. సరే జాబ్ చేయకు, కస్టమర్ సర్వీస్ జాబ్ చేయకు, ఏదో ఒక చిన్న జాబ్ అన్న చేయి, డెలివరీ జాబ్ చేయరా. డెలివరీ జాబా? ఇంత బతికి డెలివరీ జాబ్ చల్ అస్సలే. వెంకట్ ఎంతసేపు అన్న డెలివరీ చేయడానికి అమ్మ బొచ్చులో బండి వేసుకొని వస్తా ఉంటారు. అందుంటే వెళ్ళి తెచ్చుకోవాలి, ఆర్డర్ గిడ్డలు వేయద్దు. ఏంటి డెలివరీ బాయ్ డెలివరీ లెక్క మాట్లాడకు నువ్వు. డెలివరీ చేసినా తెచ్చినా కాబట్టి తినండి. డెలివరీ ఇచ్చి వెళ్ళిపో అన్నా, నువ్వు ఎక్కువ మాట్లాడకు. మరి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, నువ్వు ఎక్కువ మాట్లాడినావు. ఆ గల్లీలోకి వచ్చి ఏంటి నీ రూపాయలు నీ గల్లి అయితే మాటలు తినకుంటే ఎక్కడైనా బాగుంటది. వెళ్ళిపో అన్న, ఈత అయింది. వెళ్ళేదేంది? మాటలు తినగా మాట్లాడు. నువ్వు ఎవరు మాట్లాడుతారు? సారీ భయ్య, కొంచెం ట్రాఫిక్లో లేట్ అయింది. డెలివరీ జాబా? ఇంత బతికి డెలివరీ జాబ్ చల్ అస్సలే. మళ్ళీ ఏం చేస్తావు? నాకైతే ఒక బండి కొనుక్కొని ట్రావెల్ చేస్తూ బ్లాగింగ్ చేయాలని ఉంది. పైసలు కావాలి కదా దానికి, ఏదో ఒక చిన్న జాబ్ అని చేయాలి కదా. ఎవడిస్తారు పైసలు నీకు? ఏమో బ్రో, నేను ఇంకేం డిసైడ్ కాలేదు.
దేనికైనా పెట్టి పుట్టుండాలి. నాకు నీలాగా పైసలు ఉంటే సెట్ ఉంటుండే. ఏ చల్ ఆపు, ఎన్ని రోజులు చెప్తావు రా ఇవే సొల్లు కబుర్లు. అదేవతో వదిలేసి పోయిందని చెప్పి, వాడు ఎవడో బండి వెళ్ళాడని చెప్పి. కాదురా, నాకు అర్థం కాదు. నీ దోస్తు కానీ బండి వానిష్టం, అది నీకెందుకు ఇస్తాడు? పైసలు కూడా ఇయ్యాడు రా వాడు. ప్యాషన్ ఉన్నప్పుడు బరాబర్ ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో చిన్న జాబో పెద్ద జాబో చెయ్యాలి, పైసలు సంపాదించాలి, బండి కొనుక్కో. నీకేంటి బ్రో, అన్నున్నాయి, కారు ఉంది, ఇల్లు ఉంది, నాకేమున్నాయి? ఏ చల్. బ్రో ఏంది బ్రో, రక్తం అది ఏంది ఆగేది? రక్తం అది వచ్చే చీమిడి కాదు, ఇగో రక్తం. నాకు తెలుసు, ఒక్క నిమిషం ఆగు. ఏం తెలుసు? అరే నాకు క్యాన్సర్ రా. క్యాన్సర్ ఏంది బ్రో? నడు హాస్పిటల్కి వెళ్దాం. ఆగు, చెప్తా. ఇట్లనే మా మమ్మీ చనిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు బ్లడ్ వచ్చింది. హాస్పిటల్ పోతే రీసెంట్గా చెప్పారు క్యాన్సర్ అని చెప్పి. క్యాన్సర్ ఏంది బ్రో, ఏం మాట్లాడుతున్నావు బ్రో? రావద్దా నా క్యాన్సర్? నీ క్యాన్సర్ ఏంది బ్రో? ఏం చేస్తాం, అట్లా అయిపోయింది. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ట్రీట్మెంట్ చేయించుకుందాం పద. అవన్నీ వేస్ట్ రా. 4 డాక్టర్ల దగ్గరికి పోయినా కష్టం అని చెప్పేసారు. నేను ఇది అయ్యేంత వరకు ఉండడం ఎందుకని చెప్పి ఆ రోజు చనిపోదామని పల్పి ఎవరైనా టాబ్లెట్స్ కలుపుకొని కూర్చున్నాను. కరెక్ట్ అదే టైంలో నేను చూసిన. ఇప్పుడు అనిపించింది, సరే మనం పోయే ముందు ఒక్కడన్నా మార్చిపోదామని చెప్పి. మన లైఫ్లో అన్నిటికన్నా పెద్ద ఆస్తి ఏంటో తెలుసా? డబ్బులు కాదు, కార్లు కాదు, మన ఆరోగ్యం. ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నాకు ఓపిక లేదు, నాకు చేత కాదని చెప్పే హక్కు ఎవ్వడికి లేదురా. నీకు అప్పుడే చెప్పుండొచ్చు, అరే నాకు క్యాన్సర్ అని చెప్పి, నాది రా దరిద్రం, నీది కాదు అని చెప్పి. కానీ నా ప్రాబ్లం కన్నా నీ ప్రాబ్లం పెద్దదని చెప్పి నీది ఇన్వాలిడ్ అని చెప్పలేను కదా. అందుకే ఫస్ట్ లైఫ్ చూపిద్దాం అనుకున్నాను, తర్వాత నన్ను చూపిద్దాం. మళ్ళీ చెప్తున్నా, మనకు ఎవ్వడు పైసలు ఇయ్యడు, ఎవ్వడు క్యాన్సర్ చేయడు. ఎవడో వచ్చి నీకు చేసాడు అని గుర్తుంటే పైసా రాదు. నీ గోల్ కోసం, నీ ప్యాషన్ కోసం నువ్వే కష్టపడాలి, నువ్వే సంపాదించుకోవాలి. ఏదన్నా చెయ్యి, నువ్వే సంపాదించుకోవాలి.